బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా డోన్ మండలం ఉంగరాని గుండ్ల దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ముగ్గురు యువకులు పెయింటింగ్ పని చేసుకుని జీవనం సాగించే వారిగా గుర్తించారు. మృతులు దశరథ, ప్రభాకర్, ముని అనే యువకులుగా గుర్తించారు. డోన్ పట్టణంలో పెయింటింగ్ పని పూర్తి చేసుకుని వారి స్వగ్రామాలకు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన హైవే అంబులెన్స్ సిబ్బంది మృతదేహాలను డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా డోన్ మండలం ఉంగరాని గుండ్ల దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ముగ్గురు యువకులు పెయింటింగ్ పని చేసుకుని జీవనం సాగించే వారిగా గుర్తించారు. మృతులు దశరథ, ప్రభాకర్, ముని అనే యువకులుగా గుర్తించారు. డోన్ పట్టణంలో పెయింటింగ్ పని పూర్తి చేసుకుని వారి స్వగ్రామాలకు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన హైవే అంబులెన్స్ సిబ్బంది మృతదేహాలను డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా డోన్ మండలం ఉంగరాని గుండ్ల దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ముగ్గురు యువకులు పెయింటింగ్ పని చేసుకుని జీవనం సాగించే వారిగా గుర్తించారు. మృతులు దశరథ, ప్రభాకర్, ముని అనే యువకులుగా గుర్తించారు. డోన్ పట్టణంలో పెయింటింగ్ పని పూర్తి చేసుకుని వారి స్వగ్రామాలకు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన హైవే అంబులెన్స్ సిబ్బంది మృతదేహాలను డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కర్నూలు నుంచి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. నిన్న అర్ధరాత్రి అంటే డోన్ సమీపంలో ఏదైతే పెయింటింగ్ చేసే వర్కర్స్ అంటే పని ముగించుకొని వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం అయితే ఢీ కొట్టడం జరిగింది. అంటే ఈ సంఘటనలో అంటే డోన్ మండలము ఉంగరాని గుండ్ల వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడే స్పాట్ డెత్ అయ్యారు. అంటే వాహనం అంటే ఏ వాహనం కొట్టింది అంటే భారీ వాహనమా, లారీనా, బస్సునా అనేది ఇంకా తెలియరావాల్సింది. అయితే ఈ పేద కుటుంబానికి చెందిన ఈ ముగ్గురు కూడా అంటే సమీపంగా ఉండే స్నేహితులు పని ముగించుకొని తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు అక్కడికక్కడికే మృతి చెందడం వల్ల హైవే పై ఉన్న అప్పటికప్పుడే అలర్ట్ వాహనము వీళ్ళని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే చేయించడం జరిగింది. బట్ పోలీసులు విషయం తెలుసుకొని పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంటే వాహనం ఏదనేది ఇప్పటికీ ట్రేస్ అవుట్ కాలేదు. అంటే త్వరలో అంటే ఏ వాహనం కొట్టింది ఏంటి అనేది వివరాలు తెలుపుతామని పోలీసులు తెలుపుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.